వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ లోకల్ సెంటిమెంట్ మంట రాజుకుంటుందా? తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణల వెనుక అసలు వ్యూహం ఏంటి? గతంలో కేసీఆర్ ప్రయోగించిన ఆంధ్ర సెంటిమెంట్ నే కవిత మళ్ళీ తెరపైకి తెచ్చారా? ఇది కేవలం విమర్శలా లేక బీఆర్ఎస్ కి కొత్త రాజకీయ బాటనా? అసలు కవిత టార్గెట్ ఏంటి? తెలంగాణ రాజకీయాలు మరోసారి స్థానిక ప్రాంతీయ భావన చుట్టూ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే తరహా కవిత ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవుల విషయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆమె ప్రధాన వాదనగా కనిపించింది. ఈ అంశాన్ని ఆమె కేవలం పాలనాపరమైన విమర్శగా కాకుండా ప్రాంతీయ హక్కుల కోణంలో ప్రజల ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉపయోగించిన ప్రాంతీయ రాజకీయ నినాదాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కవిత తాజా వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ రాజకీయ పునరుద్ధరణ ప్రయత్నం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రాంతీయ భాగోద్వేగంతో అనుసంధానం చేయాలనే ప్రయత్నంగా దీనిని కొందరు రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ నినాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి ఇప్పటికే 10 ఏళ్లకు పైగా కాలం గడిచింది. ఈ నేపథ్యంలో కవిత ఎత్తుకున్న కొత్త రాజకీయ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందనేది ఇప్పుడు అసలు ఆసక్తి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ రెడ్డిని అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అని అభివర్ణిస్తూ ఆయన ఆంధ్ర శక్తుల ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పాలనాపరమైన నామినేట్ పదవుల్లో ఆంధ్ర వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆధారాలతో సహా ఆరోపణల దాడి ప్రారంభించారు. కవిత విమర్శల్లో ప్రధానంగా ప్రభుత్వ నియామకాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి అవకాశం కల్పించడాన్ని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో అర్హత కలిగిన బ్రాహ్మణ మేధావులు లేరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పరిషత్కు సంబంధించిన నియామకాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. అదే సమయంలో ప్రస్తుత చైర్మన్ బసవరాజు శ్రీనివాస్పై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమకారులు, దళిత మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ నియామకాల విషయంలో ప్రాంతీయతను ప్రమాణంగా చూడాలా లేక అర్హతను ప్రాధాన్యత తీసుకోవాలా అన్న చర్చ కూడా మొదలైంది. ఇలాంటి అంశాలు సహజంగానే తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కవిత ఈ వ్యవహారాన్ని పెద్ద రాజకీయ అంశంగా మలచాలని చూస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఒక అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తే దాని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారనేది ప్రభుత్వ పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విమర్శలు రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు అంశాన్ని కూడా కవిత తమ విమర్శల్లో ప్రస్తావించారు. తెలంగాణ భక్తుల నిధులతో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని గుర్తు చేస్తూ బోర్డు సభ్యత్వాలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నటుడు భార్యకు సభ్యత్వం కల్పించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక నియామకానికి సంబంధించిన అంశం కాదని, తెలంగాణలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రశ్నగా ఆమె ముందుకు తెచ్చారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆంధ్ర వారికి కట్టబెట్టడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో బ్రాహ్మణ మేధావులు లేరా అని ప్రశ్నిస్తూ ప్రస్తుత చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ గతంలో తెలంగాణ ఉద్యమకారులను, దళిత మహిళలను కించపరిచిన పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. పేద బ్రాహ్మణులకు అండగా ఉండాల్సిన పరిషత్తును అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక శాఖలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.
అదే సమయంలో బీజేపీ ఆంధ్ర ప్రాంత శక్తులతో ప్రభుత్వానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను కూడా ఆమె ముందుకు తెచ్చారు. ఈ ఆరోపణలన్నింటినీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నీటి వివాదాలు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచో అత్యంత సున్నితమైన అంశాలుగా ఉన్నాయి. నీళ్ల విషయంలో భాగోద్వేగం పెరిగితే రాజకీయ చర్చ కూడా వేగంగా మారే అవకాశం ఉంటుంది. ముందే స్పందించాల్సిన అవసరం ఉందన్న భావనను కవిత తమ విమర్శల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే జల వివాదాలపై అధికారిక గణాంకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆంధ్ర ఎంపీ కుమారుడు 6 కోట్ల రూపాయల విలాసవంతమైన కారుతో ఢీకొట్టి ఒడిశాకు చెందిన 25 ఏళ్ల పేద గృహ కార్మికురాలిని బలి తీసుకున్న ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు కూడా లేకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన విదేశీ పర్యటనకు అడ్డంకులు ఎదురైతే 48 నిమిషాల పాటు మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన ముఖ్యమంత్రి నిరుపేద యువతి ప్రాణం పోయినప్పుడు కనీసం ఒక్క క్షణం కూడా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒక యువతి మృతి చెందిన ఘటనను ఆమె ప్రస్తావించారు. ఆమె ఒడిశాకు చెందిన గృహ కార్మికురాలని పేర్కొంటూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు విషయంలో పోలీసులు అనుసరించిన విధానంపై కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో కొన్ని వివరాలు లేకపోవటాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై వాస్తవ పరిస్థితులను పోలీసులు అధికారిక రికార్డులు, దర్యాప్తు వివరాల ఆధారంగానే నిర్ధారించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇతర అంశాలపై స్పందిస్తున్న తీరు, ఈ ఘటనపై స్పందన మధ్య తేడా ఉందంటూ కవిత రాజకీయ విమర్శ చేశారు. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలకు ఏ విధంగా సమాధానం ఇస్తుందనేది కీలకంగా మారింది. ఒక పేద కుటుంబానికి చెందిన యువతి మృతి చెందితే ప్రభుత్వం మరింత సున్నితంగా స్పందించాలన్నది కవిత వాదనగా ఉంది. ఈ ఘటనను కూడా ఆమె ప్రాంతీయత, సామాజిక న్యాయం, ప్రభుత్వ బాధ్యత అనే 3 అంశాలతో అనుసంధానించారు. ఇలాంటి సంఘటనలు రాజకీయ విమర్శలకు దారితీసినా బాధితులకు న్యాయం జరగడమే అసలు ప్రాధాన్యంగా ఉండాలి. అయినా ఈ ఘటనను కవిత ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. బైకాన్ సంస్థలో తెలుగు మాట్లాడినందుకు ఉద్యోగులను తొలగించారనే అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. అలాగే నారాయణ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం మధ్యలో సిబ్బందిని తొలగించారంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ 2 అంశాలపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగుల విషయంలో వివక్షకు తావు లేకుండా చూడాలని ఆమె తన వాదనను ముందుకు తీసుకెళ్లారు. అయితే ఆయా సంస్థల్లో జరిగిన వాస్తవ పరిణామాలు, ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కారణాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. కాబట్టి కవిత చేసిన ఆరోపణలు ప్రస్తుతానికి రాజకీయ ఆరోపణలుగానే చూడాలి. అయినప్పటికీ భాష, స్థానికత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు తెలంగాణలో సున్నితమైన రాజకీయ ప్రశ్నలకు మారే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ ఒకే ప్రాంతీయ కథనంగా ప్రజల ముందుకు తీసుకురావడమే కవిత వ్యూహంగా కనిపిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ గతంలో ప్రాంతీయ భాగోద్వేగాన్ని ప్రధాన రాజకీయ ఆయుధంగా ఉపయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా రాజకీయ భాష మళ్లీ తెరపైకి రావడం సహజంగానే చర్చకు కారణమవుతుంది. పాత బాటలోనే కొత్త ప్రయాణం అన్నట్లుగా కనిపిస్తున్న ఈ రాజకీయ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది కాలమే నిర్ణయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలు ఎలా తిప్పికొడుతుందనేది తదుపరి కీలక పరిణామంగా మారనుంది. ఇక ప్రజలు మాత్రం నినాదాల కంటే పాలన, ఉద్యోగులు, నీళ్లు, అభివృద్ధి వంటి అంశాలపై ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరం. మొత్తంగా చూస్తే కవిత తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రతి విమర్శను ప్రాంతీయత కోణంలోకి తీసుకెళ్లడం ఆమె రాజకీయ వ్యూహంలో ముఖ్యమైన భాగంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తూనే స్థానికత అంశాన్ని ముందుకు తేవడం ఇందులో ప్రధాన అంశంగా ఉంది. బ్రాహ్మణ పరిషత్ నియామకాల నుంచి యాదాద్రి బోర్డు వరకు పలు అంశాలను ఆమె ఒకే రాజకీయ కథనంలోకి తీసుకొచ్చారు. కృష్ణా జలాలు, ప్రభుత్వ శాఖల్లో అధికారుల ప్రాతినిధ్యం, రోడ్డు ప్రమాదం, ఉద్యోగుల సమస్యలు కూడా ఇదే వరుసలో ప్రస్తావించారు. దీంతో కవిత విమర్శలు కేవలం ప్రభుత్వ వ్యతిరేకతకే పరిమితం కాకుండా ప్రాంతీయ హక్కుల చర్చగా మారుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజలు ఈ వాదనను ఏ మేరకు స్వీకరిస్తారనేది ఇప్పటికీ ప్రశ్నార్థమే. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో కొత్త తరం ఓటర్ల రాజకీయ ఆలోచనలు కూడా మారాయి. కాబట్టి గతంలో పనిచేసిన ప్రాంతీయ నినాదాలు ఇప్పుడు అదే స్థాయిలో ప్రభావం చూపుతాయా అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొని తన పాలనపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్ కు ఇది రాజకీయంగా తిరిగి పుంజుకునే ప్రయత్నమా లేక కవిత వ్యక్తిగత రాజకీయ దూకుడా అన్నది కూడా ముందు ముందు స్పష్టమవుతుంది. ప్రాంతీయ సెంటిమెంట్ మళ్లీ తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారుతుందా అనే ప్రశ్నకు రాబోయే పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి. ఇప్పటికైతే కవిత చేసిన రాజకీయ పాచిక రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కవిత తాజా విమర్శల వెనుక ఒక పక్క రాజకీయ ఎత్తుగడ కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలనా పరమైన వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కోణంలోకి మళ్లించడం ద్వారా ప్రజల సెంటిమెంటును తన పార్టీ వైపు తిప్పుకోవచ్చనేది కవిత వ్యూహంలో భాగమని స్పష్టమవుతుంది. అయితే ఒకప్పుడు ఉద్యమకాలంలో తిరుగులేని హస్తంగా పనిచేసిన ఈ ఆంధ్ర సెంటిమెంట్ రాష్ట్రం ఏర్పాటైన దశాబ్దం తర్వాత ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతీయ అస్త్రాలను ఎలా తిప్పుకొడుతుందో చూడాలి.